ప్రజాపక్షం పార్టీ తరపున అందరికీ నమస్కారాలు. ఈ మధ్యన ప్రొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ చైర్మన్గా వంగల నారాయణ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత ఈ అగస్తేశ్వర స్వామి యొక్క ఆస్తిపాస్తులు అయితేనేమి, బంగారు నగలు, వెండి ఇవన్నీ ఆయన తనిఖీ చేయడం, అందులో దాదాపు బంగారు, వెండి అలాగే ₹1,00,00,000 మాయమైనట్లు ఆయన దృష్టికి రావడము, దీని మీద ఉన్నతాధికారులను పిలిపించి దాని మీద సమావేశం పెట్టి చర్చించడం జరిగి, ఆ చర్చలో అగస్తేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే శివప్రసాదు, అట్లాగే గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రాచార్యులు, వీళ్ళందరూ కలిసి ఒకరి మీద ఒకరు నాకు ఛార్జ్ ఇవ్వలేదు, నాకు ఇచ్చేటప్పటికే ఆ వస్తువులు లేవు అని ఇటువంటి తర్కవాదం జరిగిన తర్వాత దీని మీద ఉన్నతాధికారులు కేసు నమోదు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం, అది నిన్న కమిటీ సమావేశంలో కూడా తీర్మానించాలని వాళ్ళు అభిప్రాయానికి రావడంతో సడన్గా అకస్మాత్తుగా ఈ శివప్రసాద్ అనే ఉద్యోగి అమ్మవారి బంగారి హారాన్ని తిరిగి తెచ్చి ఈవోకు ఆ చైర్మన్ గారికి అప్పగించడం జరిగింది. ఆ అప్పగించిన హారాన్ని వాళ్ళు పరీక్ష చేయించగా అది నకిలీదని కూడా తేలింది. అప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తే శివప్రసాద్ ఏం చెప్పినాడు, ఆయన నాకు శంకర్ బాలాజీ ఏసీ గారు పంపించినారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా ఏం జరుగుతుందంటే మొత్తం అందరికీ భాగాలున్నాయి, ఉద్యోగస్తులందరికీ భాగాలున్నాయి. నేను భక్తుల తరపున ఒక మాట అంటున్నాను, వీళ్ళు దేవాలయాన్ని అభివృద్ధిపరిచే ఉద్యోగులా, లేకుంటే దేవాలయాల సొత్తును దొంగిలించి దొంగల? కాబట్టి కేసు నమోదు చేస్తామన్నదికి ఇంత వణుకొచ్చినప్పుడు, సో ఈ బంగారు హారాన్ని నిజంగా ఒకవేళ నిజమైనది అయితే కేసు నమోదు చేయకుండా ఉంటారా? మరి వెండి ₹1,00,00,000 దాని పరిస్థితి ఏంది? కాబట్టి ఖచ్చితంగా దేవస్థానం కమిటీ వారు మేము వాళ్ళకు సూచించేది ఏమంటే, ఖచ్చితంగా మీరు కేసు నమోదు చేస్తేనే దీని వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రమేయం ఉందనేది పోలీసు విచారణలో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ మీరు ఆ విధంగా కేసు నమోదుకు మీరు ప్రయత్నం చేయని పక్షంలో మేము ప్రజాపక్షం పార్టీ తరఫున ఆ విధంగా మేము పోలీసులకు కూడా మేమే ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం.